अस्मद्गुरुभ्यो नमः। अस्मत् परमगुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। మనము నిన్ననే ధనుర్మాసం మొదలైనట్టుందమ్మా, వారం రోజులు అయిపోయింది. అప్పుడే ఈరోజు 7వ పాత్ర విశేషం తెలుసుకున్నాము. పాత్రం 7వదమ్మా, గోపిక 2వ వారు అనమాట. ఆ 2వ వారు గోపిక లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది స్వామి అమ్మగారు చెప్తుందన్నమాట. ఏంటి ఎలా ఉందంట, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంది. నాయకత్వం అంటే లీడర్షిప్. మనం ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి ఇప్పుడు మనకు అప్పగించారనుకున్నా, మన లీడర్ స్థానంలో మనం చేయాల్సింది ఏంటి, మనము టయానికి వెళ్ళాలి, అందరినీ కూర్చాలి, గోష్ఠిగా కూర్చి అందరినీ టయానికి రమ్మని చెప్పాలి, టయానికి మొదలు పెట్టాలి, టయానికి పూర్తి చేయాలి. ఇవన్నీ నాయకత్వ లక్షణాలు. అందుకని ఆమంటుంది, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న నీవే ఇంకా నిద్ర లేవలేదు ఏంటమ్మా అని అంటున్నామాట. భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయంట. నిన్న మనం పక్షుల గురించి చెప్పాం కదమ్మా, ఇవాళ భరద్వాజ పక్షులు. అంటే భరద్వాజ పక్షులు అంటే ఏంటంటే కేరళ తమిళనాడు వైపు ఉంటాయమ్మా. మనకి చిలకలు ఎలా మాట్లాడుకుంటాయి, భరద్వాజ పక్షులు కూడా అలాగే మాట్లాడుకుంటాయి. ఇక్కడ ఇంకా విశదంగా లోతుకు వెళ్ళాలంటే భరద్వాజ మహర్షి గురించి కూడా చెప్పచ్చు అనమాట. అలాగే భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయి, ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే ఇప్పుడు వెళ్తాయమ్మా, ఆహారానికి వెళ్తాయి, సాయంత్రం ఎప్పుడో వస్తాయి. అప్పుడు మరి ఇప్పుడు భార్య భర్త అయ్యంటే లవ్ బర్డ్స్ అంటారంట. అంటే ప్రేమికులు బయటకు వెళ్తున్నాకేమో సాయంత్రం ఎప్పుడో వస్తారంటే కాసేపు మాట్లాడుకుంటారు కదమ్మా. దీన్ని మన జీవితంలో అన్వయం చేసుకోవాలమ్మా. ఇప్పుడు దంపతులతో పోలుస్తారు దీన్ని. దంపతులు జనరల్గా ఇప్పుడు భార్య భర్త ఉన్నారమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కానీ. ఇప్పుడు దంపతులు ప్రతి ఒక్కరు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్ చేసినప్పుడు ఎవరి పాటికి వారు ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పరుగులు జీవితం తప్పితే ఉదయం ఎవరైనా ఒక్క నిమిషం మాట్లాడడానికి మనకు టైం ఉంటుందమ్మా, ఎవరికి ఉండట్లేదు. ఆ టైం అనేది ఏ ఒక్కరికి మనకి ఉండట్లేదు. అదే అమ్మ చెప్తుంది, మనము దాంపత్య జీవితము ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే మాట మంచి ఉదయం కూడా ఇప్పుడు సాయంత్రం ఎప్పుడో వస్తారు, వీళ్ళొక్క కాస్త మాట్లాడుకొని పంపిస్తే అదొక ఆనందం. మరి ఎన్ని లక్షలు సంపాదించినా ఒక్క నిమిషం కూడా మాట్లాడలేని ఇప్పుడు భర్తతో ఒక్క 5 నిమిషాలు కూడా మాట్లాడే జీవితం ఆనందమైన కాదు కదమ్మా. అది ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. ఇంకా కృష్ణయ్యతో అంతేగా, ఇప్పుడు మన ఇంట్లో భర్తలతో ఎంత ప్రేమ, అలాగే మనం కూడా కృష్ణయ్యతో ప్రేమగా మంచి చెడు మాట్లాడుతున్నాం రామ్మా అని చెప్తున్నారు. గోపికలు అక్కడ గొల్లలు మొత్తం గోపికలు గొల్లలే కదమ్మా. వారి ఉదయం కూడా చేసి దినచర్యండి, ఉదయాన్నే లేచి స్నానం చేసి ఈ కవ్వంతో చిలకడము, వెన్న తీయడము అలాంటివి చేస్తుంటారు. వారు వినిపించట్లేదా, గోపికలంతా వెన్న చిలుకుతున్నారు, ఆ చేతులు గాథలు సవడి వినిపించట్లేదా, వారంతా నగలన్నీ పెట్టుకొని ఉదయాన్నే నగలన్నీ పెట్టుకున్నారట, ఆ నగల సవడి వినిపించట్లేదా అని తెలియజేస్తున్నారు. కేసి అనే గుర్రమును సంహరించిన కృష్ణయ్య గురించి ప్రతిరోజు 1-2 ఒక గుణ వైభవాలని చెప్తుంటారు. ఈ రోజు కేసి అనే గుర్రాన్ని సంహరించినటువంటి కృష్ణయ్యని పోలుస్తున్నారు. నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం, పక్షులు గిలకిలా రావాలని చెప్తున్నాం కదమ్మా. మీరు అందరూ గమనించండి, ఆ పక్షులు కిలకిలా రావాలి అన్నప్పుడు అన్న వెంటనే విత్ సెకండ్స్ బయట నుంచి పక్షి సౌండ్ వినిపించిందమ్మా. బయట నుంచి పక్షి సౌండ్ అనేది వినిపించింది. కావాలంటే మీరు నిన్న వీడియోని కావాలని గమనించండి. నాకు కూడా తెలియదమ్మా, ఇది వినిపించడానికి నాకు కూడా తెలియదు. మనందరికీ తెలుసుగా మహేశ్వరి అక్క సత్సంగం దగ్గర మహేశ్వరి అక్క నాకు ఫోన్ చేసింది. ఆ అక్క అంటే ఆడియోలో వినిందంట. ఆడియోలో ఆ పక్షుల కిలకిలా రావాలి అని ఆ మాట చెప్పగానే వెంటనే బయట నుంచి నిజంగానే పక్షి అరిచిన సౌండ్ వినిపించిందంట. ఎంతో పరమానందంగా తన ఆడియో మెసేజ్ పెట్టింది. నేను తర్వాత ఫోన్ చేశాను, మనం ఎంత చెప్పుకుంటున్నా అది అనుభవంలోకి వచ్చి వేరే మనం వినే వాళ్ళు కూడా దాన్ని అనుభవించి వాళ్ళు ఫోన్ చేసి ఆడియో మెసేజ్ పెట్టి చెప్తే అది ఎంత ఆనందంగా ఉందని చెప్పండి అమ్మా. మనం చదవడం వేరు, అది అనుభవించడం వేరు. ఆ అనుభవాన్ని మనతో పంచుకుంటే ఆ అనుభవం ఇంకా ఎక్కువ అవుతుంది. అర్థమైందా? మనం ఎక్కడా చెప్పక్కర్లేదమ్మా.
అమ్మవారే మనకి సాక్ష్యంగా మనందరికి ఆశీర్వచనం ఇచ్చారు. అవునా కాదా? మనకి అందరికి అర్థమయ్యేలా చక్కగా ఆశీర్వచనం ఇచ్చారు. ప్రతిసారి ఉదయాన్నేనమ్మా మనం చేయాల్సింది ఏంటంటే హరినామ స్మరణ. ప్రతి ఒక్కరికి ఇంట్లో పిల్లలకి కూడా మనం అలవాటు చేయాలమ్మా. నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేసుకొని ఒక అడుగు అనేది వెయ్యాలి. అదే మనం చేసామంటే పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారమ్మా. ఉదయాన్నే భూదేవికి నమస్కారం చేయడం, అది బయట స్నానం చేసి రాగానే భగవంతుడికి నమస్కారం చేయడం. ఒకవేళ స్కూల్కి వెళ్తున్నారమ్మా, ఏదో శుక్లాంబరధరము ఏదో వాళ్ళకు వచ్చింది ఇది అని నేను చెప్పనమ్మా. ఏదైనా పర్వాలేదు, హరినామ స్మరణ అనేది నిద్ర లేవడంతోనే మన పాపాలు హరి అని అయిపోతాయి. అందువల్ల హరినామ స్మరణ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని మనం పిల్లలకి తప్పనిసరిగా తెలియచేయాలమ్మా. పాత రోజుల్లో అవసరం లేదు, కానీ ఇప్పుడు రోజుల్లో హరినామ స్మరణ గురించి అందరికీ తెలియజేయాలి. మనము ఇందాక చెప్పా కదా నాయకత్వ లక్షణాల గురించి. నాయకత్వ లక్షణాలు అంటే ఏం చెప్పా కదా, అలాగే నాయకత్వ లక్షణం మనందరము వహించాలి అంటే మనం 2 పనులు చేయాలమ్మా. ఏంటి తెలుసా? ప్రతిరోజు ఒక ముగ్గురికి ఫోన్ చేయండి. ఫోన్ చేసి చక్కగా గోష్ఠి జరుగుతుంది, తిరుపాలయ సేవిస్తున్న గుడికి రండి అని ఒక ముగ్గురికి ఫోన్ చేయండి అమ్మా. ముగ్గురు ఫోన్ చేస్తే ఒక్కళ్ళైనా వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదమ్మా. ఎప్పుడైనా మంచి అనేది చెప్పుకుంటేనే, ఇప్పుడు ఒక విషయం మంచి విషయం చెప్పడమే కాదు, ఇది కూడా మంచిదే. గోష్ఠిగా రమ్మని ముగ్గురికి ఫోన్ చేయండి. భగవంతుడి వల్ల ఒక్కళ్ళు వచ్చినా వాళ్ళు కూడా మంచి విషయం అనేది తెలుసుకుంటారు. అలాగే మనము మంచి విషయం చెప్తున్నాము, దాన్ని ఒక ముగ్గురికి సెండ్ చేయండి. ఒక్కళ్ళైనా చూస్తారు. మంచి విషయం చెప్పినా విశేషమే, మంచి విషయం పంపించినా విశేషమే. మనకి సేవించే రాకపోయినా ఇటువంటి మంచి విషయాలు చేసినా కూడా నాయకత్వంగా ఉంటే అమ్మవారు మనకి ఎప్పుడూ ఆశీర్వచనం తెలుపుతారు. ఆండాళ్ తిరువిడగలే శరణం, ఆళ్వార్ తిరువిడగలే శరణం.